మన్యాల టాక్స్కి స్వాగతం సుస్వాగతం. ఆర్ నారాయణమూర్తి పవన్ కళ్యాణ్ని ఏదో విమర్శించాడని చెప్పేసి జన సైనికులు సోషల్ నెట్వర్క్లో విపరీతంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. నిజానికి అసలు ఈ సంఘటన ఏం జరిగింది అసలు అంటే ఇది అందరికీ తెలిసిందే. జూన్ 1వ తేదీ నుంచి థియేటర్లు బంద్ చేస్తారని ఒక టాక్ వచ్చింది. దాని మీద మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారేమో నా సినిమా హరిహర వీరమల్లు ఉంది, ఆ సినిమాని ఆఫ్ చేయించాలనే ఉద్దేశంతో ఒక కుట్ర పన్నారనే ఫీల్ అయ్యి ఇమీడియట్లీ అతను కందుల దుర్గేష్కి ఈ విషయం ఇన్ఫార్మ్ చేయటం, వెంటనే కందుల దుర్గేష్ ఈ కుట్ర వెనకాల ఎవరు ఉన్నారు అని చెప్పి హోమ్ సెక్రటరీకి ఒక లెటర్ రాయడం గట్రా జరిగింది అని అంటున్నారు. ఈ సంఘటన జరుగుతుండగానే అసలు విషయం తేలింది ఏంటంటే, తూర్పుగోదావరి జిల్లాలో జనసేన నేతే ఒక డిస్ట్రిబ్యూటర్ కమ్ ఎగ్జిక్యూటర్ ఆయనే ఈ బంద్ చేస్తామని అన్నారని దిల్ రాజు ఆ విషయం పైన పెట్టాడు. అయితే తాను అలాగ అనలేదని అతను అంటున్నాడు. అవన్నీ పక్కన పెడితే అదే రోజు నాడు డిప్యూటీ సీఎం కార్యాలయం ఒక లెటర్ విడుదల చేసింది. ఏంటంటే, నేను సినిమా ఫీల్డ్కి ఏదో చేద్దాం అనుకున్నాను, నాకు మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు, దాన్ని నేను తీసుకుంటాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి థియేటర్లో తొలక రెంట్లు ఎంత ఉన్నాయి, లేదంటే ట్యాక్స్లకి సరిగ్గా కడుతున్నారు లేదా, అక్కడ ఉండే తినుబండారు కూల్ డ్రింక్స్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి లేవా అని చెప్పి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళతో థియేటర్ల తనిఖీకి పంపించాడు. అయితే ఈ విషయం మీద ఆర్ నారాయణమూర్తి ఒక వ్యాఖ్య చేశాడు, ఒక స్పీచ్ ఇచ్చాడు. అతను ప్రెస్ మీట్లో మాట్లాడేటప్పుడు ఏముంటాడంటే అతను, అయ్యా డిప్యూటీ సీఎం గారు, మీరు తల్లిదండ్రులు లాంటి వాళ్ళు, మేము పిల్లలు లాంటి వాళ్ళం. ఆ రోజుల్లో రాజులు మారువేషాలు వేసుకొని రచ్చబండ దగ్గరికి వెళ్ళి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని వాటిని పరిష్కరించేవారు. మీరు మమ్మల్ని రమ్మంటున్నారంటే మీరే దాన్ని పరిష్కరించవచ్చు కదా అన్న పాయింట్ ఒకటి చెప్పాడు. ఎందుకంటే గతంలో జగన్ దగ్గరికి సినిమా యాక్టర్లు వెళ్ళినప్పుడు ఇదే పవన్ కళ్యాణ్, అందులో చిరంజీవి గారు కూడా ఉన్నారు, అప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు ఏంటన్నారు, మా ప్రైవేటు పెట్టుబడులతో మేము ఏదో వ్యాపారాలు చేసుకుంటే అసలు ప్రభుత్వానికి ఏం పని, ఏ ముఖ్యమంత్రి గారు మేము కలాలా అని చెప్పి అన్నారు. కానీ మన లెటర్లో ఆయన ఏమన్నాడు, చంద్రబాబు నాయుడిని ఆయన్ని కనీసం కలవలేదు, సంవత్సరం అవుతుంది అన్నారు. అసలు చంద్రబాబు నాయుడే ఆ మాట లేదు. మీరు జాగ్రత్తగా గమనిస్తుంటే ఈ మొత్తం ఎపిసోడ్లు ఎక్కడైనా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసి ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేదు, గమనించండి. మరి తెలుగుదేశం తగిన మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ తెలుగుదేశం కేడర్ కానీ ఏం మా ముఖ్యమంత్రిని కలవడానికి సినిమా పెద్దలు రాలేదు అని అదేమనలేదే. మరి ఇతను ఎందుకు అంటున్నాడు, అసలు కందకలేని దురద కత్తి పెట్టుకెందుకు అని అసలు చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అనలేదు కదా. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యేటప్పుడు వీళ్ళు కలవలేదు. అలాగే జగన్ సీఎంగా ఉన్నప్పుడు కూడా వీళ్ళు ఎవరు వచ్చి మర్యాదపూర్వకం కలవలేదు. నాకు తెలిసినంత వరకు ఒకసారి ఎన్టీ రామారావు గారు ఫస్ట్ సారి సీఎం అయ్యేటప్పుడు, రెండోసారి సీఎం అయ్యేటప్పుడు మొత్తం సినిమా ఫీల్డ్ అంతా వచ్చి సన్మానం చేసింది ఆయనకి. మరి ఎన్టీ రామారావు గారికి నాగేశ్వరరావు గారికి ఆ టైంలో గొడవలు ఉండడం వల్ల నాగేశ్వరరావు గారు రాలేదు. అప్పుడు ఎన్టీ రామారావు గారు అన్నారు, ఇంతమంది వచ్చినప్పటికి కూడా నా బ్రదర్ రాని లోటు నాకు కనబడుతుంది అని అనడం జరిగింది. ఆ తర్వాత ఆ విషయాన్ని పట్టుకున్న నాగార్జున, లక్ష్మీపార్వతి ఇద్దరు కలిసి వాళ్ళిద్దరిని కలిపారు. దాంతో ఆ గొడవ సద్దుమణిగిపోయింది. అదొక చరిత్ర. అది పక్కన పెడితే తర్వాత రాజశేఖర రెడ్డి గారిని కూడా ఈ సినిమా పెద్దలంతా కూడా కలిశారు. అప్పుడు స్లాబ్ సిస్టమ్ ఉండేది. చిరంజీవి ఓ మాట అన్నాడు, ఏంటన్నాడంటే ఆ స్లాబ్ సిస్టమ్ తీసేమని అన్నాడు. అదో కోరాడు రాజశేఖర రెడ్డి గారిని. అదే ఇంకోటి కోరాడు, ఏంటంటే ఈ టికెట్ల రేట్లు పెంచుకుంటాం, ఎందుకంటే బ్లాక్ టికెట్లు అమ్ముతున్నారు, ప్రొడ్యూసర్ డబ్బులు రావట్లేదు, బ్లాక్ మార్కెట్ల మధ్యలో తినేస్తున్నారు, అడగంది అమ్మాయినా పెట్టదు కదా, అందుకే నేను అడుగుతున్నానంటే వెంటనే రాజశేఖర రెడ్డి గారు దానికి ఓకే చేశారు. మరి అదేవిధంగా అతను హయాంలో దాదాపుగా 300 ఎకరాలు అనుకుంటాను, నేను నా సరిగ్గా ఫిగర్ జ్ఞాపకం లేదు, వైజాగ్లో తెలుగు సినిమా ఇండస్ట్రీ కోసం ఆయన భూమి కేటాయించడం కూడా జరిగింది. అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా లేని కారణంగా అక్కడ డెవలప్ అవ్వలేదు. అది సురేష్ బాబు చెప్పాడు అనమాట. అంటే ప్లేస్ ఇచ్చినంత మాకు కుదరదండి, మాకు మ్యూజిషియన్స్ ఉండాలి, ఫైట్ మాస్టర్స్ ఉండాలి, డ్యాన్స్ మాస్టర్స్ ఉండాలి, ఇవన్నీ అప్పుడు ఆయన సమస్యలు చెప్పడం జరిగింది. అది పక్కన పెడితే ఇప్పుడు రీసెంట్గా చూస్తే మొన్న లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు కూడా సినిమా పెద్దలు ఏమి వచ్చి కలవలేదు ఆయన, అంటే సన్మానాలు కూడా చేయలేదు. జగన్ ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా అవి వచ్చి ఎవరు చేయలేదు. అందులో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఉంటాయి, డైరెక్టర్ అసోసియేషన్స్ ఉంటుంది, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంటుంది, అలాగే ఎగ్జిబిటర్ సంఘాలు ఉంటాయి, డిస్ట్రిబ్యూటర్ సంఘాలు ఉంటాయి. వీళ్ళెవరు కూడా ముఖ్యమంత్రి నుంచి కలవలేదు, అసలు ఎవరు కలవరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే బహుశా పవన్ కళ్యాణ్, నేను ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాడిని కాబట్టి, నేను డిప్యూటీ సీఎం కాబట్టి నన్ను కలవాలనే మనసులో కోరుకుందేమో తెలియదు. ఎందుకంటే ఆయన మాటలు అలాగ ఉన్నాయి.
అంటే మీరు ముఖ్యమంత్రి గారిని కలవలేదు అని అంటున్నారు కానీ ఆయన ఉద్దేశం అది కాదు అసలు. ముఖ్యమంత్రి గారిని కలవటం కాదు. నేను డిప్యూటీ సీఎం నేను కనీసం నన్ను మర్యాదపూర్వకంగా వచ్చి ఎవరు అభినందించలేదు సినిమా ఫీల్డ్ నుంచి అన్నది ఈయన అభిప్రాయం నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో కుట్రకోణం ఉంది, కుట్రకోణం ఉందంటే ఈయనే స్టార్ట్ చేశాడు. కుట్రకోణం ఏంటంటే ఒకసారి బంద్ అయిన తర్వాత అది ఎన్ని రోజులు బంద్ నడుస్తుందో తెలియదు. మరి ఇదే జూన్ నెలలో 5, 6 సినిమాలు ఉన్నాయి. గత వీడియోలో కూడా నేను చెప్పాను. మరి ఆ సినిమాల మీద కూడా ఆ ప్రభావం పడతది కదా! మరి అలా ఆళ్ళెవరు నోరెత్తలేదు కదా! పవన్ కళ్యాణ్ ఒక్కడెందుకు నోరెత్తుతున్నాడు? పోనీ ఇతను మాట్లాడాడు. ఒక్క తెలుగుదేశం ఎమ్మెల్యే అయినా, ఒక్క తెలుగుదేశం మినిస్టర్ అయినా, లేదు చంద్రబాబు నాయుడు గారైనా, లోకేష్ అంతవరకు బాలకృష్ణ గారు కూడా సినిమా ఫీల్డే కదా! ఆయన పెద్ద స్టార్ కదా! ఆయనేమనలేదే. మీరు గమనించండి. ఎవ్వరేమనలేదు ఈ థియేటర్ల బంద్ కోసం. మరి బాలకృష్ణ గారు కలుగు చేసుకోవాలి కదా! ఆయన కలుగు చేసుకోలేదు. కనీసం పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఒక్క ఎమ్మెల్యే ఎవరు స్టేట్మెంట్ ఇవ్వలేదంటే అర్థమవుతుంది కదా పవన్ కళ్యాణ్ గారిది రాంగ్ అని. నిన్న నారాయణమూర్తి గారు చెప్పింది అదే. ఆయన ఏమన్నాడంటే, అయ్యా డిప్యూటీ సీఎం గారు మీరు ఈ సినిమా సమస్యను పరిష్కరించడానికి మీరు మమ్మల్ని పిలవాలండి. మీ పిల్లలు, మీ తల్లిదండ్రులు మీరు మమ్మల్ని పిలిచి ఏంటి మీ సమస్యలు అని గాని మీరు ఆ రోజు అడుగుంటే అది ఎంత గౌరవంగా ఉండుండేది. అంతేకాకుండా డిప్యూటీ సీఎం కార్యాలయం దీని ముందు చాలా తీయడమేంటి? ఎందుకంటే ఇది ఒక వ్యక్తి అంటే అతను డిప్యూటీ సీఎమే కావచ్చు. కానీ సినిమా ఫీల్డ్‌లో ఆయనది ఒక సినిమా అంతే. అన్ని సినిమాలు ఆయన ఒక సినిమా. ఆయన సినిమా కోసం గవర్నమెంట్‌ని వాడుకోవడం ఏంటసలు? ఆయన కావాలనుకుంటే డైరెక్ట్ డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడొచ్చు. లేదంటే ఎగ్జిబిటర్స్‌తో మాట్లాడొచ్చు. లేదా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌తో మాట్లాడొచ్చు. ఏంటయ్యా మీ సమస్యలు? ఎందుకు బంద్ చేస్తున్నారు? బంద్ చేసిన ఒక్క సినిమాయే కాదు. అలా కమల్ హాసన్ సినిమా ఉంది. నాగార్జున సినిమా ఉంది. కన్నప్ప ఉంది. ఇన్ని సినిమాలు దెబ్బ తినేసాయి కదా! అని ఈయన మాట్లాడొచ్చు. మాట్లాడకుండా పగ తీర్చుకుంటానన్నట్లు థియేటర్ల మీద దాడి చేయిస్తానంటే అప్పుడు ఇదే పని గాని జగన్ చేసుంటే ఏముండుండేవారు? అది చెయ్యకపోతేనే జగన్ తన దగ్గర దప్పించుకున్నాడు, దండాలు పెట్టించుకున్నాడు అని ఆ రోజు అన్నారు కదా! మరి మీరే ఇప్పుడు రమ్మంటున్నారు, దండాలు పెట్టమంటున్నారు. అసలు మీరు పిలాలి. పిలిచి ఇండస్ట్రీ పెద్దగా మీకు తెలీదా? ఇండస్ట్రీ 30 సంవత్సరాలు ఉన్నారు కదా! ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్ల మధ్య ఉన్నటువంటి ఆ గొడవ మీకు తెలియకుండా జరిగిపోతుంది. 30 సంవత్సరాలు మీరు ఈ సినిమాలో నటించేస్తున్నారా? అలా నటిస్తున్నారట అలా నటిస్తున్నారంటే మీరు నిజ జీవితంలో నటిస్తున్నట్టు అర్థం అప్పుడు. మీరు పిలిచి మాట్లాడొచ్చు కదా! ఆ సమస్యను పరిష్కరించొచ్చు కదా! ఇదే మాట నేను గత వీడియోలో చెప్పాను. అదే మాట నారాయణమూర్తి గారి స్పీచ్ చూడండి. ఇవే పాయింట్స్ ఆయన అడిగాడు. ఆయన అడిగిన దాంట్లో తప్పు లేదు. అతను మళ్ళీ అన్నాడు. పవన్ కళ్యాణ్ గారు మా ఇండస్ట్రీ నుంచి ఆ రోజు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు. మళ్ళీ మీరే డిప్యూటీ సీఎం అయ్యారు. మాకు చాలా గర్వంగా ఉంది. మా గర్వకారణం ఇది అని కూడా చెప్పాడాయన. మరి అదెందుకు పట్టించుకోరు ఈ జన సైనికులు? ఒక్క విషయం చెప్తాను చూడండి. నారాయణమూర్తి తప్పు చేసినోడు ప్రశ్నిస్తారు తప్ప తప్పుడు మాట్లాడినోడు కాదు. ఎందుకంటే ఆయన జీవితమే విప్లవ పంద. ఆయన ఒక పద్ధతి ప్రకారం వెళ్తాడు. తను ఏ సిద్ధాంతాలను నమ్ముకున్నాడో ఆ సిద్ధాంతాల మీద సినిమాలు తీసేటి ఏకైక వ్యక్తి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే అది నారాయణమూర్తి. అంతకుముందు మాదాల రంగారావు గారు ఉండేవారు. ఈ టైప్ ఆఫ్ సినిమాలు తీయడు. ప్రజా సమస్యల మీద సినిమాలు తీశారు. ఒక్క విషయం చెప్తాను చూడండి. 'టెంపర్' అనే సినిమాలో పోసాని కృష్ణమూర్తి యాక్టింగ్ చేసినటువంటి క్యారెక్టర్ కానిస్టేబుల్ క్యారెక్టర్, సిన్సియర్ కానిస్టేబుల్ క్యారెక్టర్ నారాయణమూర్తికి యాక్టింగ్ చేయమని అంటే పూరి జగన్ బ్లాంక్ చెక్ ఇస్తే చేయననేసాడు. అలా అని చెప్పి అతను డబ్బునోడు కాదు. అతనికి 'ఒరే రిక్షా' సినిమా హిట్ అయ్యేటప్పుడు ఆ రోజుల్లో 10 లక్షల రూపాయలు పెట్టి ఒక ఫండ్ ఏర్పాటు చేసి అక్కినేని నాగేశ్వరరావు గారిని చైర్మన్ చేసి ఆ ఫండ్ మీద వచ్చే డబ్బుల్ని రిక్షా కార్మికుడికి ఇచ్చినటువంటి వ్యక్తి అతను. ఇప్పటికీ షేర్ ఆటోల్లో తిరుగుతాడు. కారుల్లో, విమానాల్లో తిరగడు. షేర్ ఆటోల్లోనే తిరుగుతాడు. మామూలు ఆర్టీసీ బస్సుల్లోనే తిరుగుతాడు. అంత సింపుల్ సిటీ ఉన్నాయన. ఈ సినిమా అతనికి సినిమా అంటే పిచ్చి. సినిమా అంటే ప్రాణం. అది అలాగని చెప్పి అడ్డమైన సినిమాలని తీయడతను. సిద్ధాంతపరమైన సినిమాలు తీస్తారు గానీ, ఒక క్యారెక్టర్‌లెస్ క్యారెక్టర్ ఉన్నటువంటి సినిమాలు, గ్లామర్ సినిమాల్లో అతను యాక్టింగ్ చేయడు. అంటే గ్లామర్ సినిమాలని అడ్డమైన సినిమాలు అనటం లేదు. అంటే హీరో అంటే ప్రజల కోసం ఉండాలి అన్న క్యారెక్టర్‌ని సెలెక్ట్ చేసుకున్నాడాయన. దాని మీదే ఎన్ని సినిమాలు పోనివ్వండి చూడండి. ఆయన సినిమాలన్నీ కమర్షియల్‌గా ఏవో ఎప్పుడో ఒకటి అర హిట్ అవుతుంటాయి. సగమని పాపం ఫ్లాప్ అవుతుంటాయి. అయినప్పటికీ కూడా మొన్న ఇక్కడ యూనివర్సిటీ అనే సినిమా తీశాడు. విద్యార్థుల సమస్యల మీద. ఆయన ప్రజా సమస్యల మీద సినిమాలు తీసేటువంటి ఏకైక విప్లవ నటుడు పీపుల్ స్టార్ నారాయణమూర్తి. అటువంటి వ్యక్తిని వి అతన్ని ట్రోల్ చేయటం, అతని మీద కామెంట్స్ చేయటం ఈ జన సైనికులకి ఆయన చరిత్ర తెలీదు. ఆయన ఏంటో తెలీదు. ఆయన కార్ల్ మార్క్స్‌ని చదువుకున్నాడు. లెనిన్ చదువుకున్నాడు. ఇంగ్లాండ్ విప్లవం గురించి తెలుసు. ఆయన మొత్తం ప్రపంచ చరిత్ర అతను అవపాసం పట్టించినోడు అతను.
మిగతా వాళ్ళు 1,00,000 పుస్తకాలు 2,00,000 పుస్తకాలు చదవలేదు కానీ చదివిన మాత్రం మంచి పుస్తకాలు చదివాడు ఆయన. ఆయనకి ఇంగ్లీష్ భాష మీద మంచి పట్టు ఉంది. అన్నిటికీ మించి నిజాయితీ ఉంది. అంత నిజాయితీపరుడు ఆయన. అందుకని నారాయణమూర్తి తప్పు చేసిన ప్రశ్నిస్తాడు తప్ప తప్పుడు మాట్లాడే రకం కాదు. దయచేసి నారాయణమూర్తి లాంటి పీపుల్ స్టార్ ఊసు మాత్రం జనసైనికులు ఎత్తారని నేను భావిస్తూ ఈ వీడియోను ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మంజాల టాక్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.